లూయిస్ లో సుమన్ టీవీ కవరేజ్ కొనసాగుతోంది. ఇక్కడ ప్రస్తుతం మనకి సెయింట్ లూయిస్ ఆలయం ఈ హోమానికి సంబంధించిన ఆపరేషన్స్ కమిటీ హెడ్ అయిన రామ్మోహన్ రెడ్డి గారు. సో రామ్మోహన్ రెడ్డి గారు సైంటిస్ట్ గా వర్క్ చేస్తారు ఇక్కడ మేయర్ లో. బహుశా మొత్తం ఈ వ్యవహారాలన్నీ మీరే చూస్తున్నారు, వ్యవహారిక విషయాలన్నీ కూడా. శుభ్రంగా అంటే శుద్ధి చేసి పేడతో అలికిన హోమగుండం చూస్తున్నాం మనం. ఒరిజినల్ గా పవిత్రత కోసము పేడతో అలికి ఎటువంటి మోడర్న్ మెటీరియల్ వాడకుండా చేస్తూ ఆపరేషన్స్ కమిటీ అంటే చాలా పనులు ఉంటాయి కదా. ఎక్కడెక్కడి నుంచి ఏమేమి మీకు సమకూర్చారు ఇంత పెద్ద కార్యక్రమం కోసం? ఫస్ట్ 100 నుంచి 200 మంది ఎవ్రీడే లాస్ట్ బిగ్ టాస్క్. ఈ మెటీరియల్ అంతా కూడా చాలా వరకు దొరుకుతుంది కాబట్టి కొంత మెక్సికో నుంచి, కొంత ఫ్లోరిడా నుంచి, ఇండియా నుంచి వాళ్ళు పువ్వులు నేచురల్ ఫ్లవర్స్ చాలా వరకు నేచురల్ ఫ్లవర్స్ వాడుతున్నాము. అవి ఇండియా నుంచి వచ్చాయి, కొన్ని ఫ్లోరిడా నుంచి వచ్చాయి. ఆర్టిఫిషియల్ గార్లెన్స్ ఇక్కడ ఏంటంటే సమ్మర్, ఇప్పుడు పీక్ సమ్మర్ అనమాట, కొన్ని ఆర్టిఫిషియల్ గార్లెన్స్ వాడిపోతాయి కనుక వడమల్లి అని చెప్పేసి వీళ్ళు మాకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్లవర్స్కి వాళ్ళు ఇక్కడ బయట కావాలి, వడమల్లి కావాలి, ఈ కలర్ కావాలి. సో ఆ టీమ్స్ అన్ని కూడా మాకు కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడ ఏ ఏరియాలో ఎటువంటి ఫ్లవర్స్ కావాలి, అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేసుకోవాలి అనిపిస్తుంది. అలాగే నెయ్యి కూడా ఎక్కడ స్వచ్ఛత తగ్గకుండా చాలా స్వచ్ఛమైన ఆర్గానిక్ ప్యూర్ ఘీ తెప్పించారు. దీనికోసం తక్కువ తిరుపతి వేరే దేవస్థానాలు ఎంతమంది ప్రీస్ట్ వచ్చారండి? దాదాపు 25 నుంచి 30 మంది వచ్చారు. వారిలో ఎంతమంది భారతదేశం నుంచి వచ్చారు? సో చాలా బాగుంది. భోజన ఇత్యాది సదుపాయాలు, అలాగే ఇక్కడ పర్మిషన్స్ పరంగా కూడా, ఎందుకంటే ఇంత కార్యక్రమం జరిగితే పొగ అన్ని కూడా మనకి ఫైర్ హ్యాజర్డ్స్ లేకుండా చేస్తుంటారు. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ప్లేస్లను కూడా హాస్పిటాలిటీ వాళ్ళకు కూడా సౌకర్యాలతో పాటు ఆచారం ఎక్కడ కాకుండా 2 వంటలు ఉన్నాయి ఇక్కడ మనకు తెలుసు. ఒక వంటలేమో భక్తుల కోసం ప్రసాదాలు, భోజనాలు అవన్నీ, ఇంకొకటేమో మనకి ఋత్వికల కోసం ప్రత్యేకంగా మడికట్టుకుని సంప్రదాయంగా వంట చేయడం. సో డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనలీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్? ఇదంతా చాలా స్పెషల్, ఎందుకంటే ఇక్కడ అన్ని దొరకవు కాబట్టి మనం అందరూ సాయం చేసుకొని చేయాలి. బట్ సార్ అందరికీ చూసి మీకు అభినందనలు సార్, చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా వాలంటీర్స్ వాలంటీర్స్ కష్టపడి పనిచేస్తే అసలు ఎన్ని మ్యాన్ అవర్స్ లెక్కడం కూడా కష్టం. బహుశా మనకి తెలిసిందంటే మ్యాన్ అవర్స్ పరంగా లెక్కేసుకుంటే ఎందుకంటే ఇదంతా ప్రొఫెషనల్స్, వీళ్ళు లేకపోతే మేము $1 million పెట్టారు కూడా వాళ్ళు చేయలేదు, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అది ప్రైస్లెస్ గా జరగబోతున్న ఈ యాగం కూడా నిజంగా ప్రైస్లెస్. అమెరికా చరిత్రలో ఫస్ట్ టైం ఇలాగా శతచండీ యాగం జరుగుతుంది. సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది సుమన్ టీవీ. అమెరికాలో ఉండి ఇలా మీకు అప్డేట్స్ అందించడానికి మేము స్వయంగా ఇక్కడికి వచ్చాము. ధన్యవాదాలు. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్తులు కండి, అదే నా కోరిక, విన్నపం.